డ్రీమ్ల్యాండ్ క్రానికల్స్ ది ఎన్చాంటెడ్ మిర్రర్ మేజ్. ఒక చిన్న ప్రశాంతమైన పట్టణంలో నలుగురు స్నేహితులు ఉన్నారు. ఎవా, థియో, మీరా మరియు జాస్పర్. ఒకరోజు వారు లోతైన అడవికి వెళ్లారు. పాత అడవి అంచున ఒక రహస్యమైన చేతితో చెక్కిన చెక్క పెట్టెను కనుగొన్నాడు. పెట్టె లోపల మెరిసే నక్షత్రాల మ్యాప్ మరియు బంగారు ఇసుకతో నిండిన క్రిస్టల్ అవర్ గ్లాస్ ఉన్నాయి. మ్యాప్ డ్రీమ్ల్యాండ్కు రహస్య ప్రవేశాన్ని వివరించింది. ఇది పురాణాలలో మాత్రమే ఉందని వారు భావించారు. కానీ ఈ డ్రీమ్ల్యాండ్ వారు ఊహించిన దానికంటే భిన్నంగా ఉందిది మంత్రముగ్ధమైన రాజ్యాలు. విచిత్రమైన జీవులు మరియు దాచిన రహస్యాలు. వారు మ్యాప్ను అనుసరించినప్పుడు వారు పురాతన రాతి ఆర్చ్వే ద్వారా డ్రీమ్ల్యాండ్లోకి ప్రవేశించారు. ఆకాశం ఎల్లప్పుడూ లోతైన సంధ్యా సమయంలో ఉండే ప్రదేశంలో తమను తాము కనుగొన్నారు. నక్షత్రాలు నమూనాలుగా మారాయి మరియు నదులు ద్రవ కాంతితో ప్రవహిస్తాయి. వారు గుర్తుంచుకోవడానికి ఒక నియమం ఉంది. క్రిస్టల్ అవర్ గ్లాస్ను దగ్గరగా ఉంచండి. అది వారి టైం టోకెన్లను కలిగి ఉంది. ఇది డ్రీమ్ల్యాండ్ను ఎప్పటికీ కోల్పోకుండా అన్వేషించడానికి వీలు కల్పించింది. అయినప్పటికీ డ్రీమ్ల్యాండ్ మాయాజాలం కంటే మోసపూరితమైనది అని వారు త్వరగా కనుగొన్నారు. వచ్చిన వెంటనే నైరా అని పిలువబడే ఒక మర్మమైన వ్యక్తి కనిపించిందొక స్త్రీ వెండి పొగమంచుతో కప్పబడి ఉంది. ఆమె ముఖం మెరిసే ముసుగు వెనుక దాచబడింది. డ్రీమ్ల్యాండ్ హృదయం ముక్కలుగా విభజించబడిందని ఆమె స్నేహితులను హెచ్చరించింది మరియు వారు సంతులనాన్ని పునరుద్ధరించే మ్యాజిక్ యొక్క ఫ్రాక్టల్స్ ఆఫ్ డ్రీమ్ను కనుగొనవలసి ఉంది. కానీ ఫ్రాక్టల్స్ కోరుకునేది నైరా మాత్రమే కాదు. డ్రీమ్ల్యాండ్ను పీడకలల రాజ్యంగా మార్చడానికి తమ శక్తిని ఉపయోగించాలని ఆశతో అరిత్ అనే చీకటి మాంత్రికుడు కూడా వారి కోసం వెతుకుతున్నాడు. స్నేహితులు తమ అన్వేషణలో బయలుదేరారు. డ్రీమ్ల్యాండ్ యొక్క విభిన్న రంగాలలోకి ప్రవేశించారు. ప్రతి ఒక్కటి ఉచ్చులు మరియు భ్రమలతో నిండిన అందమైన మరియు ప్రమాదకరమైన ప్రదేశం. కానీ విషయాలు వింతగా మారడం ప్రారంభించాయి. డ్రీమ్ల్యాండ్లోని అనేక అద్దాలు మరియు నీటి ఉపరితలాలలో వారి ప్రతిబింబాలు స్వతంత్రంగా కదులుతున్నట్లు కనిపించడాన్ని ప్రతి స్నేహితుడు గమనించారు. దాదాపు వారి ప్రతిబింబాలు ఏదో దాస్తున్నట్లు. మిర్రర్ మేజ్ రాజ్యంలో వారు సత్యాన్ని కనుగొన్నారు. డ్రీమ్ల్యాండ్ కేవలం మాయాజాలం కాదు, అది భావయుక్తమైనది. ఇది వారిని పరీక్షించడం, వారి స్వంత భయాలు మరియు రహస్యాలలోకి వారిని లోతుగా లాగడం. వారు మరింత ముందుకు వెళ్ళినప్పుడు ప్రతి రాజ్యం తమలో ఒక నిర్దిష్ట లక్షణాన్ని పెంచుతుందని వారు గ్రహించారు. యొక్క ధైర్యం నిర్లక్ష్యంగా మారింది. థియో యొక్క జ్ఞానం అధిక సందేహంగా మారింది. మీరా యొక్క దయ ఆమెను చాలా విశ్వసించేలా చేసింది మరియు జాస్పర్ యొక్క ఉత్సుకత ప్రమాదకరంగా మారింది. వారు ఈ అతిశయోక్తి లక్షణాలకు లొంగపోయిన ప్రతిసారి టైం టోకెన్లను కోల్పోవడం ప్రారంభించారు. ఆపై వారు ఒక షాకింగ్ ట్విస్ట్ని కనుగొన్నారు. నైరా వారు తమ భవిష్యత్తులో ఎప్పటికీ డ్రీమ్ల్యాండ్లో చిక్కుకుపోతే వారు ఏమి అవుతారో వారిని హెచ్చరించడానికి ప్రయత్నిస్తోంది. డ్రీమ్ల్యాండ్ నడిబొడ్డున అరిత్ అనేది తమలోని చీకటి భాగాల ప్రతిబింబం తప్ప మరొకటి కాదని వారు కనుగొన్నారు. ఇది వారి అభద్రతాభావాలు మరియు భయాల నుండి ఏర్పడిన జీవి. కళ యొక్క చివరి ఫ్రాక్టల్ను కనుగొనడానికి వారు తమ స్వంత చెడు లక్షణాలను ఎదుర్కోవాలి మరియు వాటిని అధిగమించాలి. వారి లోపాలను తమలో భాగంగా అంగీకరించాలి. వారి స్వంత నీడలను గుర్తించడం ద్వారా మాత్రమే వారు అరిత్ను అధిగమించగలరు మరియు వారు అలా చేసినప్పుడు డ్రీమ్ల్యాండ్ యొక్క మాయాజాలం ప్రకాశవంతంగా మెరిసిపోవడం ప్రారంభించింది. కానీ వారు గెలుస్తామని అనుకున్నట్లుగానే నైరా ఒక చివరి మలుపు గురించి హెచ్చరించింది. గంట గ్లాస్ దాదాపు ఖాళీగా ఉంది. కేవలం సెకన్లు మిగిలి ఉన్నందున వారు ఎంపిక చేసుకోవాలి. డ్రీమ్ల్యాండ్ను వదిలివేయండి లేదా శాశ్వతంగా ఉండి దాని సంరక్షకులుగా మారండి. అవా,
థియో, మీరా మరియు జాస్పర్ చేతులు పట్టుకుని చివరి ఇసుక రేణువును పడేయాలని నిర్ణయించుకున్నారు. కానీ చివరి క్షణంలో డ్రీమ్ల్యాండ్ వారి ధైర్యానికి బహుమతిని ఇచ్చింది. వారు తమ ప్రపంచంలోకి తిరిగి మేల్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్ఫటికాస్తం ముఖ యొక్క చిన్న ముక్కను పట్టుకున్నారు. వారి ప్రయాణానికి గుర్తు మరియు డ్రీమ్ల్యాండ్ తమను చూస్తున్నదనే సంకేతం. వారు తిరిగి వచ్చే రోజు కోసం వేచి ఉన్నారు. Thanks for watching. Please like, share and subscribe.